హాయ్ వేర్ యూఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఇక్కడున్న సైన్ బోర్డ్ చూడండి, నగినా మసీద్ అంట, దానికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అంటే ఈ ఫోర్ట్లో మసీదులు కూడా ఉన్నాయి చాలా. వీళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి ఈ ఫోర్ట్లోనే మసీదులు కూడా బిల్డ్ చేయించుకున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఫోర్ట్లో మనల్ని చాలా ప్లేసెస్కి అలో చేయడం లేదని. ఇక్కడ చూడండి, ఈ గేట్ కూడా, దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సమ్ స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఆ ఎండ్లో కూడా సేమ్ అలాగే ఉంది, అక్కడ కూడా ఒక గేట్ క్లోజ్లో ఉంది. ఈ నగినా మసీద్ని షాజహాన్ బిల్డ్ చేయించారంట. టోటల్ వైట్ మార్బుల్తోనే ఉంటుంది. దీన్ని జ్యువెల్ మసీద్ అని కూడా పిలుస్తారంట. అలాగే జెమ్ మసీద్ అని కూడా అంటారని విన్నాను. ఈ ఫోర్ట్లో ఈ మసీదే కాదు, ఇక్కడ ఇంకొక మసీద్ కూడా ఉంది, దాన్ని మోతీ మసీద్ అంటారు. ఈ మసీద్కి దగ్గరలోనే ఉంటుంది ఆ మసీద్ కూడా. నేనైతే చాలా అట్రాక్ట్ అయ్యాను ఈ కన్స్ట్రక్షన్కి. ఈ కన్స్ట్రక్షన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. చాలా ప్లాన్డ్గా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు ఈ మసీద్ని. ఈ మసీద్కి నార్త్ సైడ్ ఉన్న ఎంట్రన్స్లో నుంచి మనం హతీపోల్ ఎంట్రన్స్ని చూడొచ్చు. ఇంకా ఈ మసీద్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేయించారంట అంటే, అప్పటి రాజు కుటుంబంలోని లేడీస్ ఇక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళంట. అంతేకాదు, ఈ మసీద్ బాల్కనీలో నిలబడే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని పక్కనే ఉన్న మీనా బజార్లో నుంచి పర్చేస్ చేసేవాళ్ళంట. ఇంకా మనం ఈ ఫోర్ట్లో చూడడానికి ఉన్న మెయిన్ లొకేషన్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ప్లేస్ జహంగీర్ హౌస్. మనం ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే ఒక పెద్ద బిల్డింగ్ అదే. ఈ కన్స్ట్రక్షన్ ముందు ఒక పెద్ద స్టోన్ ట్యాంక్ ఉంటుంది. దీన్ని సింగిల్ స్టోన్ పైన చెక్కారంట. దీని గురించి నేను వీడియో స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో జహంగీర్ స్నానం చేసేవాళ్ళంట. అంటే ఇది జహంగీర్ బాత్ టబ్. ఈ ట్యాంక్ని చూస్తే మనం ఖచ్చితంగా షాక్ అవుతాం, ఎందుకంటే ఎంత కేర్ తీసుకుంటే ఈ షేప్ వాళ్ళకి వచ్చిందో అని. ఇంకా దీని మెజర్మెంట్స్ గురించి చెప్పాలంటే, ఇది 5 feet హైట్ ఉంటుంది, 8 feet డయామీటర్ ఉంటుంది. అలాగే దీని సర్కంఫరెన్స్ 25 feet. ఇంకా ఈ టబ్ అంచు ఎక్స్టర్నల్ సైడ్ పర్షియన్ లాంగ్వేజ్లో హౌజ్ ఏ జహంగీర్ అని కూడా రాసుంటారు. ఇది 1843లో అక్బర్ రాజభవనం ముందు దొరికిందంట. తర్వాత దీన్ని దివానియే ఆ ముందు ఉంచారంట. అలాగే 1862లో దీన్ని కంపెనీ బాగ్కి మార్చారంట. ఫైనల్గా దీన్ని మనం ఇప్పుడు చూస్తున్న ఈ జహంగీర్ మహల్ ముందు ఉంచారు. దీన్ని ఇక్కడ ఉంచడం వల్లనే ఈ బిల్డింగ్ని జహంగీర్ మహల్ అంటున్నారు. అంతకుముందు దీన్ని అక్బర్ మహల్ అని పిలిచేవాళ్ళు. ఈ ఫోర్ట్లో ఉన్న ఇంకొక ప్లేస్ షాజహానీ మహల్. ఈ కన్స్ట్రక్షన్ వైట్ మార్బుల్తో బిల్డ్ చేసిన కాస్ మహల్ ఇంకా రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేసిన జహంగీర్ మహల్కి మధ్యలో ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ని షాజహాన్ తన టేస్ట్ తగ్గట్టుగా బిల్డ్ చేయించుకున్నారంట. అంటే ఈ ఫోర్ట్లో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ అన్నీ రెడ్ శాండ్ స్టోన్తోనే ఉంటాయి. ఆ వేని మార్చడం కోసం, అంటే ఇలా రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్షన్స్ చేయడాన్ని మార్చడం కోసం ఇటువంటి కన్స్ట్రక్షన్ని చేయించారంట షాజహాన్. సో ఇది షాజహాన్కి సంబంధించి ఫస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్తారు ఆగ్రా ఫోర్ట్లో. చూడ్డానికి ఈ కన్స్ట్రక్షన్ ఒక పెద్ద హాల్లా ఉంటుంది. ఈ హాల్కి చుట్టూ రూమ్స్ ఉంటాయి. అలాగే ఆక్టాగోనల్ షేప్లో ఒక పెద్ద టవర్ ఉంటుంది రివర్ సైడు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్లో కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్ షేప్లో ఉన్న పెయింటింగ్స్. ఒకప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం తెల్లటి పాలరాయిలాగా ఉండిందంట. ఈ కన్స్ట్రక్షన్ దగ్గరలోనే మనకు బాబర్కా బావోలి ఉంటుంది. ఇక్కడికి మనల్ని అలో చేయరు, పైగా ఆ బావోలిని క్లోజ్ చేశారంట కూడా. ఈ ఆగ్రా ఫోర్ట్లో ఉన్న ఇంకొక చూడాల్సిన ప్లేస్ గజ్నీన్ గేట్ అంటారు. ఇది 1030 CE ఇది. నేను చదివిన దాన్ని బట్టి ఈ గజ్నీన్ గేట్ అనేది మహమ్మద్ గజ్నీ సమాధికి సంబంధించిన గేట్ అంట. దీని మీద ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గేట్స్ అనే ఒక ఆర్డర్ని 1842లో ఇండియాలో బ్రిటన్ భూభాగాల గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఎలన్ బరోచే ఇష్యూ చేయబడింది. ఆ టైంలో బ్రిటిష్ వారికి ఆఫ్ఘనిస్తాన్లకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం పేరు కాబుల్ యుద్ధం అంటారు. యుద్ధం ముగించుకుని వస్తున్న బ్రిటిష్ సైనికులని ఈయన ఆదేశించాడు. ఏమనంటే, వీళ్ళని గజ్నీ పైన రమ్మని, వస్తూ గజ్నీలో ఉన్న మహమ్మద్ గజ్నీ సమాధి నుంచి గంధపు గేట్లను కూడా తీసుకొని ఇండియాకి రావాలని ఆదేశించారంట. దీనికి కారణం ఏంటంటే, ఈ గేట్లను మహమ్మద్ గజ్నీ 800 సంవత్సరాల ముందు ఇండియాలోని గుజరాత్లో ఉన్న సోమనాథ్ ఆలయం పైన దండయాత్ర చేసి దొంగలించి తీసుకెళ్ళిన గేట్లు అని అంటారంట. వాటిని తన సమాధికి అరేంజ్ చేయించుకున్నాడని చెబుతారు. ఆ గేట్లను తిరిగి ఇండియాకి తీసుకురమ్మని ఈయన ఆదేశించారంట. ఈయన వేసిన ఆర్డర్ ప్రకారం ఆ సోల్జర్స్ ఆ గేట్లను తీసుకొచ్చారు. కానీ వాటిని తీసుకొచ్చాక చూస్తే అవి గంధపు చెక్కతో చేసిన గేట్లు కాదంట, దేవదారు చెక్కతో చేసిన గేట్లా ఉన్నాయంట. వీటి కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా ఇండియన్ కన్స్ట్రక్షన్ స్టైల్లో లేవంట. సో వీటిని ప్రజెంటు ఆగ్రా ఫోర్ట్లోని ఆర్సెనల్ స్టోర్ రూమ్లో ఉంచారంట. ఇక్కడ ఆర్సెనల్ స్టోర్ రూమ్ అంటే వెపన్స్ ఉంచే స్టోర్ రూమ్. ఇప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయి.
వీటిపైన అరబిక్ లాంగ్వేజ్లో ఉన్న ఒక శాసనం కూడా ఉందంట. వీటిని అక్కడ నుంచి తీసుకొచ్చింది సోమనాథ్ ఆలయానికి మళ్ళీ ఫిక్స్ చేయాలని, కానీ ఇవి ఆ కన్స్ట్రక్షన్ స్టైల్లో లేకపోవడం వల్ల వీటిని ఇక్కడే వదిలేశారు. దీని వెయిట్ నియర్లీ 1/2 టన్ వరకు ఉంటుందంట. అలాగే ఈ ఫోర్ట్లో ఉన్న ఇంకొక హిస్టారికల్ ప్లేస్ జహాంగీర్ చైన్ ఆఫ్ జస్టిస్ అంటారు. అంటే జహాంగీర్ యొక్క న్యాయ గొలుసు అని అర్థం. దీన్ని జంజీర్ ఐ ఆదిల్ అని కూడా పిలుస్తారంట. ఇది ఇక్కడున్న ప్రజలందరికీ సమానంగా న్యాయం అందించేందుకు జహాంగీర్ క్రియేట్ చేసిన ఒక న్యాయ వ్యవస్థ అంటారు. అంటే తన రాజ్యంలో ప్రజలకి న్యాయం జరగకపోతే వాళ్ళు స్వయంగా తమ రాజుకి కంప్లైంట్ చేయడానికి పాసిబుల్ అయ్యేలాగా ఒక బెల్కి ట్యాగ్ చేసిన ఒక చైన్. ఈ సిస్టమ్ అప్పట్లో బాగా డెవలప్ అయిందంట. దీనివల్ల మంచి బెనిఫిట్స్ కూడా కనిపించాయంట. తమకు అన్యాయం జరిగింది అని భావించిన ప్రజలు ఏ టైంలో అయినా రాజుకి కంప్లైంట్ చేయడానికి ఈ బెల్ని మోగించేవాళ్ళంట. సో ఆ టైంలో రాజే స్వయంగా వాళ్ళ సమస్యని పరిష్కారం చేసేవారంట. ఈ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తుజ్కే జహాంగీర్ అనే బుక్లో డీటెయిల్గా మెన్షన్ చేసి ఉందంట. నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గంటల్ని బంగారంతో తయారు చేయించారంట. జహాంగీర్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం అతను రాజుగా ఉన్నప్పుడు మొఘల్ సైన్యంలో కొంతమంది సైనికులు ఓడిపోయిన రాజ్యాలకు సంబంధించిన స్త్రీలను హరాస్ చేస్తున్నారన్న కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చేటివంట. వాటి మీద ఎంక్వైరీ కోసమే ఈ సిస్టమ్ తీసుకొచ్చారని చెబుతారు. ఈ సిస్టమ్ రన్నింగ్లో ఉన్న ఇయర్ 1605 AD. ఇంకా ఈయన ఏర్పాటు చేసిన ఈ గంటలకున్న చైన్ 80 అడుగుల పొడవు ఉండేదంట. అలాగే ఈ గంటలు కూడా నియర్లీ 60 ఉండేటివంట. ఈ సిస్టమ్ నిజంగా ఉండిందా అంటే అవునని చెప్తున్నారు. కాంటెంపరీ ఫారెన్ ట్రావెలర్ అయిన విలియం హాకిన్స్ అని ఒక ట్రావెలర్ ఆ టైంలో ఈ ప్లేస్ని విజిట్ చేశారంట. సో ఈయన రాసుకున్న తన పుస్తకంలో ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఈ సిస్టమ్కి సంబంధించి. అలాగే 1620లో వేసినట్లు చెప్పి ఒక పెయింటింగ్లో కూడా ఈ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. సో తనకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు రాజ్యంలో ఎవరైనా సరే కులం, మతం, పేద, ధనిక అనే వేరియేషన్స్ లేకుండా రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి అయిన రాజుకి తన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ అయ్యేలా ఈ సిస్టమ్ని క్రియేట్ చేశారని చెబుతారు. సో జహాంగీర్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అదిల్-ఈ జహాంగీర్ బికమ్ ఏ లెజెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అదిల్-ఈ జహాంగీర్ అనే టైటిల్ని బేస్ చేసుకుని మన ఇండియాలో 1955లో ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. ఇక్కడ అదిల్-ఈ జహాంగీర్ అనే పదానికి మీనింగ్ జహాంగీర్ యొక్క న్యాయం అని అర్థం. ఈ రెడ్ ఫోర్ట్లో ఉన్న ఇంకొక ప్లేస్ ముత్తుమన్ బుర్జ్ లేదా దీన్ని ముస్మన్ బుర్జ్ అని కూడా పిలుస్తారు. అలాగే దీన్ని షా బుర్జ్ అని కూడా పిలిచేవాళ్ళంట. అంటే రాజు యొక్క టవర్ అని అర్థం. ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం ప్రతిరోజు మొఘల్ సామ్రాజ్యంలోని రాజులు జురోకో దర్శనం అంటారు, అంటే ప్రజలకు కనిపించడం కోసం, అలాగే సూర్యారాధన కోసం కూడా ఈ టవర్ని బిల్డ్ చేశారు అని చెబుతారు. ఫస్ట్లో దీన్ని రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేయించారంట, కానీ షాజహాన్ దీన్ని వైట్ మార్బుల్తో డెకరేట్ చేయించారు. ఇది ఒక ఆక్టాంగిల్ షేప్లో ఉన్న కన్స్ట్రక్షన్. ఇక్కడ నుంచి చూస్తే తాజ్మహల్ క్లియర్గా కనిపిస్తుందంట. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ చూడండి, దీన్ని జాన్ రసెల్ కల్విన్ గ్రేవ్ అంటారు. ఇదొక సమాధి. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్. అంతేకాదు 1853 నుంచి 1857 వరకు ఇండియాలో నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్లకు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. ఈయన కలరాతో చనిపోయారంట. ఇది ఆయనకి సంబంధించిన సమాధి. ఇక్కడ దివాన్-ఈ-ఆమ్ అనే ఒక పబ్లిక్ ఆడియన్స్ హాల్ ముందు ఉంటుంది ఈయన సమాధి. ఇంకా ఈ ఫోర్ట్లో ఉన్న ముత్తుమన్ బుర్జ్ గురించి చెప్పాలంటే, ఈ ముత్తుమన్ బుర్జ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఒక్కటే ఉండదు. ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ దివాన్-ఈ-ఆమ్, శీస్ మహల్, కాస్ మహల్ లాంటి ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇదొక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లోనే షాజహాన్ 8 సంవత్సరాలు బంధించబడి ఉన్నాడు. అలాగే ఆయన ఇదే కాంప్లెక్స్లో చనిపోయారు. తర్వాత ఆయన శరీరాన్ని యమునా నది పైన పడవలో తాజ్మహల్కి తీసుకెళ్ళి అక్కడ బరీడ్ చేశారంట, ముంతాజ్ మహల్ సమాధి పక్కనే. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ కన్స్ట్రక్షన్ని కాస్ మహల్ అంటారు. ఆల్రెడీ చెప్పాను దీన్ని కూడా షాజహానే బిల్డ్ చేయించారని. 1631, 1640 మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ జరిగిందంట. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం మ్యాక్సిమం వైట్ మార్బుల్తోనే జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ మనకు శీస్ మహల్ ఉంటుంది. కొంచెం సేపట్లో ఆ ప్లేస్ని కూడా విజిట్ చేద్దాం. ఇంకా ఈ కాస్ మహల్ గురించి చెప్పాలంటే దీన్ని కాస్ మహల్ అనే కాకుండా ఆరామ్ గాహి ముకద్దర్ అని కూడా పిలుస్తారంట. ఈ పదానికి మీనింగ్ విశ్రాంతి స్థలం అని విన్నాను. షాజహాన్ ఈ బిల్డింగ్ని తనకు ఎంతో ఇష్టమైన జహనారా ఇంకా రోషనారా అనే తన 2 కుమార్తెల కోసం కన్స్ట్రక్ట్ చేయించారంట. ఈ కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఆ కాలంలోనే. అలాగే వైట్ మార్బుల్తోనే చేసిన కొన్ని మండపాలు, ఓపెన్ కోర్ట్, ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అప్పట్లో ఇక్కడ షాజహాన్ కుమార్తెలు నివసించారని చెబుతున్నారు. నాకైతే ఈ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు చాలా అమేజింగ్ అనిపించింది. నేను ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చిన వే అంతా రెడ్ శాండ్ స్టోన్తో జరిగిన కన్స్ట్రక్షన్సే కనిపించాయి. వాటన్నిటినీ క్రాస్ చేసుకొని ముందుకు రాగానే ఈ కన్స్ట్రక్షన్
హైలైట్గా అనిపించింది నాకు. ఇక్కడున్న ఈ సైన్ బోర్డ్లో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ కింద కూడా ఏదో కన్స్ట్రక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఇక్కడ విండోస్ చూడండి కనిపిస్తున్నాయి. అలాగే ఈ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వేలో కూడా ఒక కన్స్ట్రక్షన్ ఉంది, అదే శీస్ మహల్. ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఒక సైన్ బోర్డ్ ఉంది, ఈ శీస్ మహల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు ఇందులో. ఈ శీస్ మహల్ను కూడా 1631, 1640 మధ్యలో షాజహానే బిల్డ్ చేయించారంట. దీన్ని శీస్ మహల్ అనే కాకుండా అద్దాల మహల్ అని కూడా పిలుస్తారు. అలాగే గ్లాస్ ప్యాలెస్ అని కూడా అంటారంట. దీనిపైన దివానీ కాస్ ఉంటుంది. అలాగే ముత్తుమన్ బుర్జ్కి వెస్ట్ సైడ్ ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న గోడలన్నింటినీ అద్దాలతో డెకరేట్ చేశారంట, అందువల్లే దీన్ని అద్దాల మహల్ అంటారు. ఈ కన్స్ట్రక్షన్ లోపల టెంపరేచర్స్ తక్కువగా ఉండేలా ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ కన్స్ట్రక్షన్ చేశారంట. సో షాజహాన్ వేసవి కాలంలో అంటే సమ్మర్లో ఈ కన్స్ట్రక్షన్ లోపల వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన గ్లాసెస్ చాలా క్వాలిటీగా ఉంటాయంట. వీటిని సిరియా నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నారని చెబుతారు. ఇదంతా ఈ ఆగ్రా ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ, ఇంకా ఇక్కడున్న హిస్టారికల్ ప్లేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చెప్పాలంటే ఇది ఒక గ్రేట్ ప్లేస్, చాలా హిస్టారికల్ ప్లేస్. ఇప్పటి వరకు నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫోర్ట్కి సంబంధించి చాలా తక్కువ. ఇంతకు మించి ఇంకా ఎంతో ఉంది. శతాబ్దాలుగా ఆగ్రా కోటలో మొఘల్ చక్రవర్తుల మధ్య ఈ అధికారం కోసం పోరాటాలు, యుద్ధాలు, షాజహాన్ని అతని కుమారుడు ఔరంగజేబు అధికారం కోసం బంధించడం, చివరికి ఆయన ఇక్కడే చనిపోవడం, ఇటువంటి ఎన్నో చారిత్రాత్మకమైన ఇన్సిడెంట్స్ని చూసింది ఈ ఫోర్ట్. చెప్పాలంటే మొఘల్ సామ్రాజ్య చరిత్రలో ఒక ముఖ్యమైన రోల్ని ప్లే చేసింది ఈ ఫోర్ట్. అలాగే ఈస్ట్ ఇండియా పరిపాలన, 1857 సిపాయిల తిరుగుబాటు, ఇలాంటి భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో ఈ ఫోర్ట్ కూడా ఉంది. టుడే ఆగ్రా ఫోర్ట్ స్టాండ్స్ యాజ్ ఏ రిమార్కబుల్ టెస్ట్మెంట్స్ టు ద ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద Mughal Empire. It is not only a tourist attraction but also a place where the layers of history come alive, making it an essential stop for anyone embarking on India tours. 2004లో ఈ ఆగ్రా ఫోర్ట్లో ఉన్న ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆగా ఖాన్ అవార్డు కూడా వచ్చింది ఈ ఫోర్ట్కి. ఈ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ మన ఇండియన్ పోస్ట్ ఒక స్టాంప్ను కూడా రిలీజ్ చేసింది. సర్ ఆర్థర్ కోనన్ డోయల్ ఇతను ఒక రైటర్. ఇతను షెర్లాక్ హోమ్స్ అనే కొన్ని నవల్స్ని రాశారు. అందులో ఒక నవల్లో ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా ఉంటుంది. ఆ నవల్ పేరు ది సైన్ ఆఫ్ ది ఫోర్. అలాగే ఈజిప్షియన్ పాప్ స్టార్ అయిన హిసామ్ అబ్బాస్ యొక్క ఒక హిట్ సాంగ్లో ఈ ఆగ్రా ఫోర్ట్ ఉంది. అదొక ప్రైవేట్ ఆల్బమ్, దాని పేరు అబీబీ దా. దివానీ కాస్లో ఔరంగజేబుని కలవడానికి జైసింగ్ 1తో కుదుర్చుకున్న ఒక ఒప్పందం, అంటే పురందర్ ఒప్పందం అంటారు దాన్ని, 1665లో జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఛత్రపతి శివాజీ ఈ ఆగ్రాకు వచ్చారంట. ఆ టైంలో ఆయనకి ఒక అవమానం కూడా జరిగిందంట. అంటే తక్కువ ర్యాంక్ ఉన్న పీపుల్స్ వెనక ఈయన్ని నిల్చోబెట్టారంట. ఇవన్నీ ఈ ఆగ్రా ఫోర్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. హిస్టరీ, ఫోటోగ్రఫీ, ఇంకా కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఆర్కిటెక్చర్, ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ ఆగ్రా ఫోర్ట్ ఒక మంచి డెస్టినేషన్. కానీ సమ్మర్ సీజన్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి ఈ ఆగ్రా ఫోర్ట్ని విజిట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ నార్మల్గానే 40 ఉన్నాయి. సమ్మర్ టైంలో 40 రీచ్ అవుతుందంట. బాగా డ్రైగా ఉంటుంది ఈ లొకేషన్. ఇంకా ఈ ఆగ్రా ఫోర్ట్ని రీచ్ అవ్వడానికి ఆగ్రా రైల్వే స్టేషన్, ఇంకా ఆగ్రా బస్ స్టాండ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ని, తినడానికి మినిమం కొన్ని స్నాక్స్ లాంటివి క్యారీ చేయండి. ఎందుకంటే లోపల నాకు క్యాంటీన్ లాంటిది ఏది కనిపించలేదు. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.